రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ కస్టడీ డెత్పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడు రాజేష్ తల్లి కర్ల లలితతో కలిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ను నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ కొందరు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసులపై సరైన చర్యలు తీసుకోలేదన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐపై చర్యలు తీసుకోకుండా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేశారని, ఈ కేసులో బీసీ వర్గానికి చెందిన రూరల్ సిఐ ప్రతాప్ లింగంపై సస్పెన్షన్ వేయడం అన్యాయమని అన్నారు. మొదలవుతున్నాయి, దీక్షలు జరుగుతాయి, ధర్నాలు జరుగుతాయి, రాస్తారోకోలు జరుగుతాయి. 30 తారీఖు నాడు రాజేష్ సంతాప సభ పేరుతో వేలాది మందితో నియోజకవర్గ మాదిగలు ప్రజాస్వామికవాదులు అన్ని కులాల వాళ్ళతోటి ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. ఆ తర్వాత మన భవిష్యత్ కార్యాచరణ తర్వాత తీసుకుంటాం. తప్పకుండా ఉంటుంది. ఈ రోజు